హగ్గయి 2:5 నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే దైవాత్మ ఉన్నప్పుడు మన మధ్యలో భయం ఉండదా? ఉండదు. పిరికితనం గల ఆత్మ వేరు, దేవుడు ధైర్యంగా ఇచ్చే ఆత్మ వేరు. దేవుని యొక్క ప్రజలను కాపాడడానికి, ఇజ్రాయేలును కాపాడడానికి దేవుడు వారి మధ్యలో ఆయన ఉన్నాడు. రాత్రి వేళ అగ్ని స్తంభంలోను, పగటి వేళ మేఘస్తంభంలోను ఇజ్రాయేలును కాపాడుతూ వారు నడుస్తున్న మార్గమంతట్లో, అరణ్య మార్గంలో వారిని కాపాడుతూ వచ్చాడు. యేసుక్రీస్తును నమ్ముకున్న మనలందరినీ ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ని విడిపించినట్టుగా పాపలోకము నుండి, శాపలోకము నుండి మనల్ని విడిపించి పరలోకం చేరేంత వరకు మన మధ్యలో ఆయన నుండి నడిపిస్తున్నాడు. ఆత్మదేవుడు బలంగా శాంసన్ మీదకి రాగా కొదుమ సింహాన్ని మేకపిల్లను చంపినట్టు చంపడేశాట. అంటే కొదుమ సింహం, ఈ రోజుల్లో ఎవరా కొదుమ సింహం అంటే సింహం వలె సాతానుడు ఎవరిని మింగాలా అని చూస్తాడ. విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని, ప్రార్థన ఆపివేయాలని, దేవునితో మనకున్న సంబంధాన్ని తొలగించాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే ఆ సాతాన్ని జయించగలము అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఎజెకియెల్ అనే ప్రవక్త గురించి మనం విన్నాం. 37:1-10 వరకు ఎండిపోయిన ఎముకల లోయలోకి తీసుకెళ్లాడు దేవుడు. ఎముకల లోయలో ఆజ్ఞాపించమన్నాడు, జీవం గల ఆత్మ ఎముకల మీదకి రావాలని ఆజ్ఞాపించమన్నాడు. జీవం గల దైవాత్మ రమ్మని ఆజ్ఞాపించగా దైవుని ఆత్మ రాగానే అదో పెద్ద లోయ. ఆ లోయలో ఎముకలన్నీ ఒకదానికొకటి అతుక్కుపోవడం ప్రారంభించాయి. ఒక మనిషిగా నిలబడి ఆ తర్వాత ఒక ఆర్మీగా మారి ఒక పెద్ద సైన్యంగా దేవుడు చేశాడు. ఇవన్నీ కూడా దేవుని ఆత్మ రాబట్టి జరిగాయి. ఈ ఆత్మ మన మధ్యలో ఉంటే జీవం కలుగు చేస్తుంది. మరి మన మధ్యలో డ్రై బోన్స్ ఏంటి? మనలో ప్రార్థనలో డ్రై అయిపోయిన వారు, ఫైనాన్షియల్గా డ్రై అయిపోయిన వారు, ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన వారు, భక్తులు ఎండిపోయిన వారు, విశ్వాసం అనేది లేకుండా చల్లారిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అట్టి వారి యొక్క జీవితాల్లో మళ్ళా తిరిగి ఉజ్జీవాన్ని తెచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఎండిన ఎముకలను తిరిగి జీవింపచేసిన దేవుడే మీ బ్రతుకులను కూడా జీవింప చేయగలడు. మీ కుటుంబంలో ఎవరైనా ఇంకా రక్షణ లేకుండా ఉంటే ఎండిపోయిన ఎముక వలె ఉన్నాడేమో, ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చునుగాక. దేవుని ఆత్మ మన మధ్యలో ఉండి రక్షణ లేని వారికి రక్షణ, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ అనుగ్రహించి బలపరచునుగాక. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే జరిగే కార్యాలు. జకరియా 4:6-7 శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ వలన ఇది జరుగుతుందని ప్రభు సెలవిచ్చాడు. మన శక్తి వల్ల కాని పనులు, మన జ్ఞానం వల్ల కాని పనులు దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల మా ప్రభు, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. నీ ఆత్మగల వారుగా, నీ చిత్తం చేయవారుగా, నీ చిత్తానుసారంగా జీవించేవారుగా విశ్వసించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మని ఇస్తున్నారు. మీ ఆత్మను మా మధ్యలో ఉంచారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఆత్మను మా మధ్యలో ఉంచి బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి మీ నామాన్ని ఘనపరచుకునండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.